పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దిష్టి దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన మాటలను వక్రీకరించొద్దంటూ జనసేన పార్టీ అధికార లేఖను విడుదల చేసింది. అయితే కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అవి వక్రీకరిస్తున్నాయని లేఖలో పార్టీ స్పష్టం చేసింది. జనసేన చీఫ్ ఉద్దేశాన్ని తారుమారు చేసి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ మాటలు ఎవరి భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావని పార్టీ హితవు పలికింది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. లేఖపై తెలంగాణ మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దిష్టి దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన మాటలను వక్రీకరించొద్దంటూ జనసేన పార్టీ అధికార లేఖను విడుదల చేసింది. కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అవి వక్రీకరిస్తున్నాయని లేఖలో పార్టీ స్పష్టం చేసింది. జనసేన చీఫ్ ఉద్దేశాన్ని ఇక తారుమారు చేసి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ మాటలు ఎవరి భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావని పార్టీ హితవు పలికింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దిష్టి దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన మాటలను వక్రీకరించొద్దంటూ జనసేన పార్టీ అధికారిక లేఖను విడుదల చేసింది. కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అవి వక్రీకరిస్తున్నాయని లేఖలో పార్టీ స్పష్టం చేసింది. జనసేన చీఫ్ ఉద్దేశాన్ని తారుమారు చేసి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ మాటలు ఎవరి భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావని పార్టీ హితవు పలికింది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, లేఖపై తెలంగాణ మంత్రులు ఎలా స్పందించారు? దీనిని ఎలా పరిగణలోనికి తీసుకోబోతున్నారు? రాధిక, తెలంగాణ ప్రజల వల్ల అంటే తెలంగాణ వల్లే ఆంధ్రాకు దిష్టి తగిలింది కాబట్టి ఆంధ్రాలో పచ్చని పంటలు కూడా నాశనం అయ్యాయన్నట్టుగా అంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఆంధ్రాలో రైతులతో ఒక సమీక్షలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి కాస్త నవ్వుతూ మాట్లాడడం అయితే జరిగింది. మరి దాన్ని ఇక్కడ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానిక లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో మాట్లాడా, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన మాటలు మాడడం ఈ రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం అయితే లేపినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇటు మంత్రుల నుంచి ఇటు అపోజిషన్ పార్టీ వరకు అందరూ కూడా స్పందించడం జరిగింది. దీంట్లో మంత్రి కోమటిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు అధికార పార్టీ ఎమ్మెల్సీలు స్పందించడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీలో జగదీశ్వర్ రెడ్డి ఇతర వ్యక్తులు కూడా మాట్లాడడం జరిగింది. అంటే కోమటిరెడ్డి మాట్లాడడంలో చూసాం, పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ సినిమాలు కూడా ఆడనీయమన్నట్టుగా హెచ్చరించడం కూడా జరిగింది. ఇక ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం వారు కూడా స్పందిస్తూ నీ సినిమాలు కూడా చెత్తగా ఉంటాయి కానీ ప్రొడ్యూసర్ బాగుండాలని నేను 150 రూపాయల సినిమా టికెట్ ఉన్నా కూడా 800 పెట్టి కొన్నాను. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అందరి అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, అంటే దీనిపైన వెంటనే క్షమాపణలు చెప్పాలన్నట్టుగా కూడా ఇటు అందరూ చెప్పడం జరిగింది. మరోపక్క ఈ మంత్రి అంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం తను మాట్లాడుతూ ఇవన్నీ కూడా అసంబద్ధత మాటలు, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదమైంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, అవమానించేలాగా మాట్లాడడం అనేది మాత్రం ఇది సహించలేము అనేటట్టుగా కూడా మాట్లాడడం
మాట్లాడడం, ఇలా పలు అంటే ఇప్పటికీ పలు పార్టీల నుంచి కావచ్చు, ముఖ్యంగా నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. మరి ఇదంతా కూడా ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి మాత్రమే ఆయన మాట్లాడా, లేక సాంప్రదాయమైనటువంటి పదం ఏదైతే దిష్టి అనేది ఒక సాంప్రదాయమైనటువంటి పదం, మరి అది ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే, ఇటు పవన్ కళ్యాణ్ మాటలను జనసేన పార్టీ కూడా వెంటనే అంటే ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి ఎవరు స్పందించినా సరే ఇది ఇంకా తీవ్రతరం చెందకుండా ఇటు జనసేన పార్టీ అధికారికంగా కూడా అక్కడ ఒక లేఖ అయితే విడుదలైంది. ఇరు రాష్ట్రాలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కించపరచాలన్న మాట మాట్లాడలేదు, ఏ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి కాదు, తెలుగు ప్రజలతో కూడా కలిసి వెళ్ళాలంటే సహృదయంతో కలిసి ఉండాలన్నట్టు కూడా ఒక లేఖ విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఆ లేఖ సారాంశం కూడా మనం చూసాం. ఇక్కడ కూడా తాను ఉద్దేశపూర్వకంగా నొప్పించడానికి కాదు, సాంప్రదాయమైనటువంటి పదం వాడటం. ఇంకో పక్క జనసేన మొదటి నుంచి కూడా చూస్తున్నాం, ఆయన మాట్లాడినప్పటి నుంచి కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన సోషల్ మీడియా కావచ్చు, ఇదంతా కూడా ఒక పార్టీ ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ పైన బురద జల్లడానికి ఇటు తెలంగాణ నుంచి కావాల్సుకునే ఆయన మాట్లాడిన మాటలు అంటే ఆయన మాట్లాడింది ఒకటైతే కట్ చేసి అక్కడి నుంచి దాన్ని వక్రీకరించి ఇంకోలాగా ప్రచారం చేస్తున్నారంటే కూడా సోషల్ మీడియా వేదిక ఇటు జనసేన స్పందించింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వివాదానికి తెరదించేలాగా ఒక లేఖ అయితే విడుదల చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలు మహేందర్ చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించినట్టుగా చూసాం మనము. ముందు ఆయన సినిమాలపై తెలంగాణలో ఆయన సినిమాలను నడవనివ్వము అనే విధంగా మాట్లాడిన విషయాన్ని చూసాం. దాని ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ మాట్లాడుతూ తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా మాట్లాడుతున్నాను, చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. భవిష్యత్తులో ఇప్పుడు కనుక ఈ ఏదైతే తెలంగాణ ప్రజలను తెలంగాణను అవమానించేలాగా దిష్టి తగిలింది కాబట్టి ఆంధ్రలో పచ్చని పంటలు ఎండిపోయాయని ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే మాటలు మాట్లాడాడో వాటిని ఉపసంహరించుకోవాలి, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడనీయము అనేటట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరిగింది. మరి దీనికి తగ్గట్టుగా సోషల్ మీడియా వేదిక ఆంధ్ర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యంలో సినిమాలను ఆడనీయకుండా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఇలాంటివి అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వారు మాట్లాడడం తగదు. అది ఏం మాట్లాడినా సరే దానికి తగ్గట్టు క్షమాపణ కోరడం ఒకటి, కానీ ఆ వృత్తిని కానీ ప్రవృత్తిని కానీ ఎంచుకొని దాన్ని టార్గెట్ చేయడం అనేది ఆ పర్సనల్ వ్యవహారాలకు వెళ్ళడం కూడా సరికాదు అనేటట్టుగా కూడా అక్కడి నుంచి కూడా కితాబిస్తూ ఇటు ఆ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో ఇటు ఒక్కొక్కరుగా మాట్లాడితే ఇది పెద్ద ద్వారం అయితే లేపింది. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ప్రాంతీయ విభేదాలు సృష్టించలాగే ఉన్నాయన్నట్టుగా ఇదందరూ అంటే దీని తెలంగాణ ప్రజలను పూర్తిగా అవమానించడానికి మాట్లాడాడు అన్నట్టుగా ఇటు తెలంగాణ నుంచి ఇటు ప్రజాప్రతినిధులు చెప్తున్న నేపథ్యం. అయితే ఇటు జనసేన నుంచి అంటున్నారు, ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి కొన్ని వందల సార్లు గొప్పగా మాట్లాడడం జరిగింది, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం జరిగింది, తెలంగాణ సాంప్రదాయాల గురించి గొప్పగా మాట్లాడింది. ఇవన్నీ కూడా లెక్క చేయరు, కానీ ఒక సాంప్రదాయమైనటువంటి పదము అది కూడా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇప్పుడు గుంటూరు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ సైడ్ వాదన ఎలా ఉందనేది అందిస్తారు. పవన్. రాధిక, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క అంశం ప్రస్తుతం దుమారం రేగుతా ఉందనే చెప్పాలి. దాదాపుగా పవన్ కళ్యాణ్ ఏదైతే కోనసీమ జిల్లా రాజోలు మండలంలో జరిగినటువంటి కొబ్బరి తోటలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఏదైతే కొబ్బరి తోటలకు సంబంధించినటువంటి పొలాలు కొంత నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణ అంటే చూసుకోవచ్చు, కోనసీమ జిల్లాలో కోనసీమ పచ్చదనం కారణంగా కూడా తెలంగాణ నేతల దిష్టి తగిలిందని చెప్పి కూడా ఆయన చమత్కారంగా మాట్లాడారు రైతులతో. అయితే ఈ విషయాన్ని మాత్రం తెలంగాణ సంబంధించినటువంటి మంత్రులు దాదాపు ఈ ఘటన జరిగి దాదాపు వారం అవుతా ఉంది. వారం తర్వాత కూడా ఈ యొక్క వ్యాఖ్యలపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా దాదాపుగా కూడా 4-5 తెలంగాణ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క అంశంపై స్పందించి పవన్ కళ్యాణ్ పై కూడా నానా చివాట్లు పెట్టడమే కాకుండా తెలంగాణలో సినిమాలు ఆడనీయము, తెలంగాణ రావద్దు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలను అయితే ప్రధానంగా కూడా వెలుగులోకి తెచ్చి కొంత గలాట అంటే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు మధ్య ఉన్నటువంటి
సత్సంబంధాలను పక్కన పెట్టి టార్గెట్ గా కూడా పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నటువంటి సంబంధాలు కాస్త తెగిపోయే విధంగా కూడా తెలంగాణ సంబంధించిన మంత్రులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జనసేన పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ అంటే కావాలని మాట్లాడినటువంటి మాటలు కాదు, చమత్కారంగా కోనసీమ జిల్లాకు తెలంగాణ మంత్రులు తెలంగాణ దిష్టి తగిలిందేమో అనే ఒక చమత్కారంగా మాట్లాడినటువంటి మాటల్ని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా అయితే మాత్రం ఒక ప్రకటన 2 లైన్ల ప్రకటన అయితే మాత్రం విడుదల చేశారు. దాదాపుగా ఈ యొక్క అంశంలో కూడా ఇరు రాష్ట్రాలకు మధ్య కూడా కొంత సహృదయ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యల్ని మీరు కావాలనే కొంత ఎస్టాబ్లిషన్ చేసి కొంత ఈ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఇటు తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ పై కూడా ఫైర్ అయ్యే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం పెద్ద మొత్తంలో అయితే మాత్రం దుమారం లేగుతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కొంచెం లేటుగా అయినా స్పందించారు. కానీ జగదీష్ రెడ్డి అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, కానీ తన ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. తెలంగాణకు ఎక్కువ వచ్చేటువంటి పవన్ కి ఇక్కడ ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పరిమితికి మించినటువంటి నాయకుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పాలి. అంతేగాని తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనీయము, పవన్ కళ్యాణ్ తెలంగాణ వస్తే ఊరుకోము, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా మాజీ మంత్రి టీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్రంలో కొంత వివాదం అయితే మాత్రం చెలరేగుతా ఉంది. మరి చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పటి వరకు అంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో కొంత బిజీగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఈ తెలంగాణ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలని కూడా ఇప్పటి వరకు ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించలేదు. గోదావరి జిల్లాలకు పచ్చదనమే కారణం అని చెప్పి కూడా ఇప్పటికే కూడా తెలిపినటువంటి పరిస్థితి. తెలంగాణ నేతలు గోదావరి జిల్లాలలో పచ్చదనం బాగుంటుందని అనేవారని, అందుకే ఆ దృష్టి మనకి తగిలినట్టు ఉందని చెప్పి కూడా ఆయన చమత్కారంగా రైతులతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. రాధిక, మరి ఈ వ్యాఖ్యల్ని తెలంగాణ మంత్రులు ఎందుకు ఒక ప్రళయం చేసుకుంటూ అంటే విభేదాలు సృష్టించే విధంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నేతల్ని టార్గెట్ చేసి మాట్లాడే విధంగా ఏపీకి తెలంగాణ మధ్య ఉన్నటువంటి అభినయ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం అనేది కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ఇప్పుడు జనసేన పార్టీ అయితే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేందర్, చూసుకున్నట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే మా అన్నదమ్ముల మధ్యలో మేము బాగానే ఉన్నాము, నేను ఏదో క్యాజువల్ గా మాట్లాడినటువంటి మాటల్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, మా మధ్యలో దుమారం లేపడానికి ఇలా చూస్తున్నారంటూ పవన్ మాట్లాడుతున్న విషయాన్ని మనం చూడొచ్చు. అయితే మరి తెలంగాణకు సంబంధించి మంత్రులు ఈ విధంగా రియాక్ట్ అవ్వడాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికైతే ఒక లేఖ మాత్రమే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తరపు నుంచి అయితే రావడం జరిగింది. దాంట్లో కేవలం అంటే దీన్ని వక్రీకరించొద్దు అనే వారు మాత్రమే వచ్చింది. కానీ అంటే పూర్తిగా దీనిపైన అంటే తెలంగాణ ప్రజలు కేవలం క్షమాపణ మాత్రం కోరుతున్నారు. అంటే నేతలు తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ కూడా క్షమాపణలు కోరుతున్నారు, లేదా దీనికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ దీనిపైన ఎక్కడైతే ఏ వేదిక అయితే ఆయన మాట్లాడడం జరిగిందో, ఏ దృష్టి అనేటువంటి పదాలు అయితే ఇక్కడ వాడడం జరిగిందో ఆ రకంగానే క్షమాపణలు చెప్తారా, లేక దాని గురించి వివరణ ఇస్తారా? రెండు రాష్ట్రాల మధ్య అంటే ఇది ఒక ప్రాంతీయ భావోద్వేగం, అంటే వైపు తెలంగాణ ప్రజలను ఇంకా అవమానించడం, ఇవన్నీ అన్నట్టుగా అవైతే గ్రహించడం జరుగుతుంది. దీనిపైన పవన్ కళ్యాణే స్పష్టంగా ఆయన్నే క్లియర్గా మాట్లాడి దీనిపైన క్షమాపణ చెప్తే కానీ తను స్పందిస్తే కానీ దీనికి సద్దుమణిగే అవకాశం అయితే కనబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది గడిచిన వారం నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడి దాదాపు వారం పైన గడుస్తుంది, కానీ ఈ దుమారం మాత్రం ఇంకా తెలంగాణలో ఇంత రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదట బీఆర్ఎస్ నేతలు ఎక్కడైతే మాట్లాడారో దీనిపైన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇటు ఎంపీ ఎమ్మెల్సీలు మంత్రులు ఇవందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. దీనిపైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం ఏమిటి అనేటట్టుగా అంటే దీనికి ఎంత తొందరగా దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తే అంత తొందరగా ఈ విషయం సద్దుమణిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వం కూడా తెలంగాణ రైజింగ్ పేరిట ఇటు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు ముఖ్యమంత్రులు కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు సహా ఇంతమందిని ఆహ్వానించింది. మరి పొరుగు రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా
ఒక ప్రోటోకాల్ ప్రకారం అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా పిలవడం ఆనవాయితీ ఉంటుంది. మరి ఈ సమయంలో ఒకవైపు ఒక మంత్రి చాలా హాట్ టాపిక్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చాలా హాట్ గా కామెంట్ చేశారు, సినిమాలు ఇక్కడ ఆడనీయము, వెంటనే క్షమాపణలు చెప్పాలని. అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ చామల్ కుమార్ రెడ్డి తన పవన్ కళ్యాణ్ హోదాను సృష్టించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా అలాగే మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రోటోకాల్ అంశంలో తెలంగాణ రైజింగ్ కు తను వస్తాడా, మరి తెలంగాణలో ఇంత వేరే అభివృద్ధి చెందింది, తెలంగాణ 2047 అన్నట్టుగా ఒకవైపు ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ అవమానించేలాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటలు మరి ఏ విధంగా ముందుకు ఉండబోతున్నాయి, మరి దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, లేక దీనికి ఇంకా వైపు చూస్తూనే ఉన్నాం. అంటే నిన్న వరకు ఇదంతా కూడా సర్దమవుతుంది అనుకున్న నేపథ్యంలో మంత్రులు సైతం మాట్లాడడం అనేది కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంట్లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడితే కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రులకు సోయి రాలేదా అన్నట్టుగా తాను మాట్లాడడం రెచ్చగొట్టేటట్టుగా కూడా ఉంది. అంటే దీన్ని రాజకీయంగా కూడా దాన్ని పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక సామాజికవేత్తలు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు సైతం స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఇంకా అవమానిస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇంకా తెలంగాణ అవమానిస్తూనే ఉన్నారు. తెలంగాణ యాసను భాషను అలాగే తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఆ వైపు ఆంధ్ర మీ పరిపాలన చేతగాక మీరు సమృద్ధిగా ఉండక ఇటు తెలంగాణ మీద ఏడవడం ఎందుకు అనేటట్టుగా ఇటు నడుస్తుంది. అంటే మీ పాలన మీ అసంతృప్తిగా ఉన్న దాన్ని తెలంగాణ మీద రుద్దడం, మీ ప్రజలను ఏదో నవ్వించడానికో మీ ప్రజలను కవ్వించడానికో తెలంగాణను పదే వాడడం ఎందుకు అనేటట్టుగా కూడా ప్రశ్నిస్తున్నట్టు. మళ్ళీ వస్తాను. పవన్ చూసుకున్నట్లయితే పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ మంత్రులు క్షమాపణ చెప్పాలి. ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో నడవనివ్వమంటూ చేశారు, మాట్లాడారు మంత్రులు. అయితే దీనికి సంబంధించి మనం ఆంధ్రలో చూసుకుంటే వైసీపీ నేత పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఆయన సినిమాలకు అంత సీన్ లేదు తెలంగాణలో, అవి నడవట్లేవు అనే విషయాన్ని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? రాధిక, ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు ఎవరైనా కూడా ఆదిశించి మాట్లాడాలి. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ సంబంధించిన నేత అయినా కూడా కొంత మాటలు తూలుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. దాదాపుగా చూసుకోవచ్చు ఈ యొక్క అంశంలో తెలంగాణ మంత్రులు దాదాపు వారం అవుతున్నా కూడా ఇప్పుడు స్పందించలేదు. కానీ నిన్న మాత్రం హడావుడిగా ప్రతి ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఘాటుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ అదే మాదిరిగా ప్రస్తుతం వైకాపా అధికారాన్ని కోల్పోయింది. అధికారంలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఎవరికి వారు డైలమాలో పడి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఏ విధంగా పుంజుకొంచే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా ఒక పక్క ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా మాజీ మంత్రి పేర్ని నాని కూడా నిన్న తప్పు పట్టారు. పవన్ కళ్యాణ్ చేతబడి మంత్రి కూడా అని అంటూ ఎద్దోగా చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. పరిపాలనపై దృష్టి పెట్టకుండా మంత్రాల మాటలు ఏంటని చెప్పి కూడా విమర్శల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపించింది. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అవకాశం ఏదైనా వస్తే ఖచ్చితంగా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా చూస్తుంటే మరోవైపు తెలంగాణలో మంత్రులు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది రాధిక. మరి నిన్న పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దాదాపుగా కూడా కొంత వివాదాస్పదంగానే ఉన్నాయి. ఎందుకంటే పేర్ని నానికి సంబంధం లేదు. అంటే పేర్ని నాని చేసినటువంటి పవన్ పై చేసినటువంటి విమర్శలు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పాడ నమ్మకాలను ప్రచారం చేయడం దారుణం అని చెప్పి, అదేవిధంగా చేతబడి మంత్రి కొన్ని హోదాలో మాట్లాడారా అనేటువంటి ఒక వ్యంగ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు దిష్టి తగలడం అంటే ఏంటి, రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడడమే దిష్టి తగలమా అని చెప్పి కూడా ఆయన కొంత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. పవన్ కు చేతబడి విద్యలు తెలిసేమో అంటూ కూడా మాజీ మంత్రి పేర్ని నాని కొంత ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అంతేవిధంగా టెక్నాలజీ ఇంతగా ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు దిష్టి మంత్రాలు చేతబడులు అంటూ ప్రజలను తప్పుదార పట్టించడం, ప్రభుత్వం వెంటనే శాస్త్రవేత్తలతో కమిటీ వేసి కొబ్బరి చెట్లకు ఏదైతే రాజోలు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి చెట్లు సోకినటువంటి వ్యాధిని గుర్తించేందుకు ఒక కమిటీ ఏర్పాటు అని చెప్పి కూడా ఆయన కొంత ఎద్దేవా చేస్తూ మాట్లాడే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం కనిపించింది. రైతుల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పరిపాలనపై దృష్టి సారించకుండా
పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా తమకు విడ్డూరంగా ఉందంటూ కూడా వైసీపీ ఆ యొక్క అంశాన్ని ఓన్ చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి మాత్రం ఉంది రాధిక. మరి తెలంగాణలో రైతులు ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి మరి ఉద్వాన పంటలు కానీ అదేవిధంగా పలు పంటలు వేస్తున్నారు. ఇక్కడ పాలకులు మాత్రం ఇలా మాంత్రిక ప్రకటనలు చేస్తున్నారని చెప్పి కూడా పేర్ని నాని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన అంటే దాదాపుగా కూడా పరిపాలనపై అవగాహన లేని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఉన్నారని చెప్పి ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా పేర్ని నాని కామెంట్ చేశారు. అంటే ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారనేటువంటి విషయాలను పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి మాటలు మాట్లాడేటప్పుడు ప్రతి అంశంపై కూడా ఒక అవగాహన ఉండాలి. ఖచ్చితంగా మనం ఏం మాట్లాడుతున్నాం దానిపై కూడా ఖచ్చితంగా ఆది చూచి ఆ యొక్క అంశాన్ని మీడియా ముందు మాట్లాడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటికి ఏదొస్తే అది ఆ విషయాన్ని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా అవకాశం వస్తే చాలు దాన్ని మేము ఓన్ చేసుకోవచ్చు అనే విధంగా అక్కడ వాలిపోతున్నారు. మరి దాదాపుగా మనం చూసాం ఏదైతే కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ దాదాపు 10 రోజులు అవుతా ఉంది. ఆయన పర్యటించారు, అక్కడి నుంచి వచ్చారు, తర్వాత గోదావరి జిల్లాలో పర్యటించారు, నిన్న కాకినాడలో పర్యటిస్తూ ఈ రోజు కూడా విశాఖపట్నంలో పర్యటిస్తా ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతూనే ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ స్పందించలేదంటే దానికి కారణం కూడా ఏంటంటే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కోనసీమ జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనుకోనే ఖచ్చితంగా పట్టించుకోలేదని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇటు ఏపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ ఎందుకు ఈ విషయంపై ఇంత దుమారం రేవెత్తించి ఒక వివాదానికి తెరలేపుతున్నారనేది కూడా ఒక ప్రశ్నార్థంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే కనిపిస్తా ఉంది రాధిక. మరి ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పందిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఆయన కొంత బిజీగానే గడుపుతా ఉన్నారు. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా అటవీ ప్రాంతాలతో సహా ఇటు మారుమూల పల్లెలు గ్రామాలు కూడా స్వయంగా ఆయనే వెళ్తున్నటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క వ్యాఖ్యల్ని పార్టీలో ఉన్నటువంటి ఉన్నత నేతలు కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తే మరి ఆయన దీన్ని స్పందిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా వైకాపా సంబంధించిన మాజీ మంత్రులతో పాటు తెలంగాణ సంబంధించిన మంత్రులు కూడా ఈ విషయంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది కూడా సరికాదంటూ ఇప్పటికే జనసేన సంబంధించిన నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. మరి ఈ యొక్క అంశంపై కూడా పార్టీ సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా అయితే మాత్రం తీసుకెళ్లిపోతా ఉన్నారు కూడా తెలుస్తా ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్. అయితే చూసుకున్నట్లయితే ఆంధ్రాలో అవి క్యాజువల్గా చేసినటువంటి వ్యాఖ్యలను ఇంత దుమారం లేపాల్సిన అవసరం లేదంటూ ఆంధ్రలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మహేందర్ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు తెలంగాణ మంత్రులు కోరినట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలని క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను ఆడనివ్వను అనే విధంగా మంత్రులు మాట్లాడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాము. నిజంగానే మరి లేఖ కూడా మనం చూస్తున్నాము, జనసేన పార్టీ నుంచి లేఖను కూడా విడుదల చేసింది మనం చూస్తున్నాం. క్యాజువల్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి ఈ రాజకీయ దుమారం ఏదైతే రేగిందో ఈ రాజకీయ దుమారాన్ని సద్దుమనగాలి అంటే నిజంగానే పవన్ మరి క్షమాపణ చెప్పబోతున్నారా, ఎలా ఉండబోతుందంటారు? ఎస్ సార్, అందుకే ఈ విషయంలో మొత్తంగా తెలంగాణ దృష్టి తగిలితేనే ఆంధ్రప్రదేశ్ పంటలు పండట్లేదని ఏదైతే వ్యాఖ్యలు చేశాడో మొదట బీఆర్ఎస్ నేతలు 1-2 స్పందించడం, దాంతో వెంటనే ఒక యుద్ధ ప్రాతిపదికన అన్నట్టుగా ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఎంపీ చామల కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే బల్మూరి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇటు మంత్రి కోమటిరెడ్డి నేను మంత్రి గారు మాట్లాడుతున్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రిగా మరీ మాట్లాడుతున్నాను, నీ సినిమాలు ఇక్కడ ఆడనివ్వను, భవిష్యత్తులో ఇలా తీవ్ర ప్రభావాలు అయితే ఉంటాయి, దీనిపైన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందినటువంటి డిమాండ్ అయితే ఆయన చేయడం జరిగింది. ఇక పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతున్నాం, 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ఉన్నాయి ఈ వాటి వ్యాఖ్యలన్నీ కూడా, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. 2 రాష్ట్రాలు కూడా కలిసి నడవాల్సిన పరిస్థితుల్లో వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నట్టుగా కూడా పొన్నం ప్రభాకర్ కూడా హెచ్చరించడం జరిగింది. ఇక బల్మూరి వెంకట్ కూడా సినిమాలు ఆడనీయం, కనీసం తెలంగాణలో ఇక రాజకీయ ఉనికి కూడా ఉండదు, ఇలాగే పదే తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ సాంప్రదాయాలు కానీ వ్యతిరేకించిన కించపరిచేలా
ఇలా మాట్లాడినా అన్నట్టుగా కూడా తను మాట్లాడడం జరిగింది. సో ఈ రకంగా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు, అటు అధికార పార్టీ నుంచి అయితే వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చినటువంటి ఉద్యమకారులు సైతం దీనిపైన కథం దొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కాదు పదే పదే ఇలా తెలంగాణ మీద అక్కసు వెలగక్కుతూనే ఉంటాడు. మీ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి, మీ ప్రజలు నవ్వించడానికి, మీ సభల ముందు తెలంగాణ యాసను, తెలంగాణ ఇటు సినిమాల్లో సైతం తెలంగాణ యాసను, తెలంగాణ కట్టుబాట్లు అవమానిస్తుంటారు. ఇప్పుడు రాజకీయ వేదికల పైన కూడా ఇలాంటి తెలంగాణను అవమానించడం అనేది సరికాదు. దీన్ని వెంటనే అంటే మానుకోవాలి. అలాగే చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు కూడా చెప్పాలన్నట్టుగా కూడా ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తున్న నేపథ్యం. సో ఇది ఎంత ఇప్పటితో అంటే ఒక లేఖ అయితే అధికారికంగా కావచ్చు, అనధికారికంగా అంటే ఒక లేఖ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మరి అధికారికంగా జనసేన పార్టీ ఇచ్చినట్టుగా కూడా ఎవరు చెప్పలేదు. దాంట్లో ఎటువంటి అంటే ఆ లేఖ సారాంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంటే వక్రీకరించారు. ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాలు సహృదయంతో కలిసిపోవాలన్నట్టుగానే ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్ప కొన్ని కించపరచలు లేదన్నట్టుగా ఒక లేఖ విదర్చారు. కానీ దానిపైన ఎవరి దస్తూరి కూడా లేకపోవడం కూడా ఇక్కడ మనం చూసాం. పైగా ఇంత జరుగుతున్నా కూడా గత వారం రోజులుగా ఇదంతా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ అక్కడ రైతులు వేదిక ముందు. కానీ ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ కూడా దీనిపైన మాట్లాడలేదు. తన పనులు తాను అంటే రోజు పర్యటన కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు ఆంధ్ర జనంలో కావచ్చు కూడా తన పర్యటనలో తను నిమగ్నమైనాడు. కానీ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇంత మేర వ్యతిరేకత వస్తున్నా, ఇంత మేర ప్రశ్నిస్తున్నా కూడా ఇటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ కూడా మాట్లాడిన పరిస్థితితో మొత్తానికి దీనికి తెరపడాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఈ దృష్టి అనేటువంటి పదాలు ఎందుకు వాడాల్సి వచ్చింది? తెలంగాణ ప్రజలు దీనైతే అంటే రెండు ప్రాంతాల మధ్య ఇది చిచ్చుపెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా దీన్ని దాదాపు చూస్తున్నారు. కేవలం తెలంగాణను పదే పదే కించపరుస్తుంటారు. సమయం సందర్భం దొరికినట్టు వల్ల తెలంగాణ మీద ఏడుస్తుంటారు. మీ అసమర్థ పాలన, మీ ప్రభుత్వాలు మీ ప్రజలకు ఏది చేయలేక అభివృద్ధి చెందినటువంటి తెలంగాణను ఇలా పదే పదే మాట్లాడడం, ఏమనంటే తెలంగాణ మేమే డెవలప్ చేసి అభివృద్ధి చేసామని మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే ఒక్క పదం, ఒక్క దృష్టి అనే పదంతో అనేక పదాలు గత ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఉన్నటువంటి తెలంగాణ మీద అయితే విమర్శిస్తున్నా అవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి. పదే పదే అంటే చరిత్ర అంతా కూడా చదువుతున్న పరిస్థితి. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దశాబ్ద కాలమై తెలంగాణ వెళ్ళిపోయింది. దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ అభివృద్ధి చెందుకుపోతుంటే మీ అసమర్థ పాలన వల్ల, మీ ప్రభుత్వాల మార్పుల వల్ల తెలంగాణ పైన ఏడుపు ఎందుకు అనేటట్టుగా కూడా సామాజికవేత్తలు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటు రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, సామాజికవేత్తలు వీరంతా కూడా అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా సమాధానం చెప్పాలన్న అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. క్షమాపణలు కోరడం అయితే డిమాండ్ అయితే రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య అంటే ఇప్పుడు ఇది అన్నదమ్ముల సంబంధం ఏదైతే కొనసాగుతుందో, మైత్రి ఏదైతే కొనసాగుతుందో, ఈ మైత్రి కొనసాగాలంటే ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయరాదు. ఖచ్చితంగా అంటే గత కొద్ది కాలంగా ఏదో ఎమోషనల్లో అంటే బీఆర్ఎస్ నేతల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గతంలో అరకెప్పటి గాంధీ పైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా మాటలు చూసాం. ఆంధ్ర వాడివినికి ఇక్కడ ఏం పని రా అన్నట్టుగా ఆ సమయంలో ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆంధ్ర పాలకులు ఉంటేనే ఇక్కడ అభివృద్ధి చెంది అన్నట్టుగా అప్పుడు వచ్చింది. సో ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇదంతా కూడా మాట్లాడడం మరి ఇదంతా క్లియర్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మహేందర్ థ్యాంక్ యూ. చూసాం కదా, రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎంత దుమారం రేగింది రాజకీయంగా అనేది మనం చూసాము. అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ సైడ్ కావచ్చు, ఆంధ్ర సైడ్ కావచ్చు ఉన్నటువంటి మంత్రులు ఎలా స్పందించారనే విషయాన్ని మనం చూసాము. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమాలు నడవనివ్వము అనే విషయాన్ని కూడా మనం చూసాము. మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ ఎలా స్పందించబోతున్నారనే విషయాన్ని వేచి చూడాల్సి ఉంది. చూసారు కదా, ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.